నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నెల 20 లేదా 21 ఈ 2 తారీఖుల్లో కోర్టుకి వ్యక్తిగతంగా హాజరు కావాలి అని తెలంగాణ కోర్టు ఆదేశించింది. మరి ఈ నేపథ్యంలో పొద్దుటి వరకు అందరికీ ఏమనిపించింది అంటే, వస్తాడా రాడా 12 ఏళ్ళుగా రాని వ్యక్తి ఇప్పుడు ఎందుకు వస్తాడు అని చెప్పి రీసెంట్గా ఆయన స్కెడ్యూల్ రిలీజ్ చేశారు. కోర్టుకి వెళ్ళే టైంని కూడా ఈయనే డిసైడ్ చేసి ఎంతసేపు ఉంటారు, ఎంతసేపట్లో వచ్చేస్తారు అనేది కూడా ఈయనే డిసైడ్ చేసి ఒక స్కెడ్యూల్ రిలీజ్ చేయడం కాస్త ఆశ్చర్యంగా కనిపిస్తుంది. మరి ఏం జరుగుతుంది అసలు? ఇది ఈయన ఇచ్చిన టైమా, లేదంటే కోర్టే ఈ సమయంలో ఈయన్ని రమ్మని చెప్పారా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కోర్టుకి హాజరు కాబోతున్నారు అనే వార్త వినగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, ఏంటి జగనేనా అని. మరి తప్పని పరిస్థితుల్లో హాజరవుతున్నారా, లేదంటే స్కెడ్యూల్ రిలీజ్ చేసినప్పటికీ కూడాను లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? లేదమ్మా, ఈసారి తప్పదు కోర్టు పెట్టి ఎక్కడానికి. ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నారు, స్పెషల్ ఫ్లైట్ అంట పాపం ఎక్కడి నుంచి మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కాడి నుంచి ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడం, అక్కడి నుంచి బై రోడ్లో కోర్టుకి అటెండ్ అవ్వడం, మళ్ళీ అక్కడి నుంచి వారి లోటస్ పాండ్కి వెళ్ళడం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి రావడం, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళడానికి మొత్తం షెడ్యూల్ రిలీజ్ చేశారు. అంటే ఖచ్చితంగా వెళ్తున్నారు. విచిత్రం ఏంటంటే, ఆ షెడ్యూల్లో మనం ఆలోచించవలసింది టైమింగ్స్. ఏ టైమింగ్లో స్టార్ట్ అవుతారు తాడేపల్లి ప్యాలెస్లో, ఏ టైంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్కి ఎప్పుడు చేరుకుంటారు, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఎంతవరకు వెళ్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా షెడ్యూల్. ఆ షెడ్యూల్లో 11:30 to 12:30 కోర్టుకి హాజరు. 11:30కి కోర్టుకి హాజరవుతారట. 12:30కి బయలుదేరి మళ్ళీ ఆయన లోటస్ పాండ్ ప్యాలెస్ ఉంది కదా, దానికి అక్కడికి వెళ్తారట. అసలు కోర్టుకి వెళ్తే ఏ టైంలో వెళ్తారో ఏంటంటే ఈయన డిసైడ్ చేస్తాడా? నాకు అర్థం కాదు. విచిత్రం, చాలా విచిత్రం. 11:30కి వెళ్తున్నాను, 12:30కి వస్తున్నాను అంటే ఈయన ఒక నిందితుడిగా అటెండ్ అవుతున్నాడా, లేకపోతే కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల పనితీరు పరిశీలించేటువంటి ఒక పర్యవేక్షణ అధికారిగా వెళ్తున్నాడా? నాకు అర్థం కాల. నేను వస్తున్నాను, 11:30కి వస్తున్నాను, 12:30కు మీకు టైం ఇస్తున్నాను, ఈ లోపల మీరు ఏమైనా అడగాలంటే అడగండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను అని చెప్పినట్ట ఏంటిది ఇది? ఎందుకంటే ఇది పెద్ద కేస్ స్టడీ. లీగల్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, అక్రమాస్తుల కేసు పెద్ద లీగల్ స్టడీ. దాదాపు 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎవరో లేరు నాకు తెలిసి. భారతదేశ చరిత్రలో అనేక మంది రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. అందరూ కూడా కొన్నాళ్ళు వెళ్ళడం జరిగింది. 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఇతనే. మధ్యలో ఒక్కసారి ముఖ్యమంత్రి హోదాలో 2020లో జనవరి 16వ తారీఖున ఒకసారి కోర్టు మెట్లు ఎక్కాడు. ఆ తర్వాత ఎప్పుడు అడిగినా ఏమనేవాడు, నేను వస్తే భద్రతా సమస్యలు వస్తాయి, చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది, కాబట్టి నేను రాలేను అని చెప్పేసి అన్నిసార్లు ఎగ్గొట్టాడు. విచిత్రం ఏంటంటే కోర్టు అన్నిసార్లు అతనికి అనుమతి ఇచ్చింది. అవును, మనం ఏమనుకుంటాం, మామూలుగా భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య పౌరుడు వరకు అందరికీ ఒకటే. అందులో మనం గౌరవించేది ఎవరిని? మొట్టమొదటిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఆ తర్వాత మనకు ఉన్న వ్యవస్థలో నమ్మకంగా ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెడతాం. ఒకవేళ ఇచ్చే తీర్పులు మనకి ఇష్టం లేకపోవచ్చు, కానీ గౌరవిస్తాం. కానీ ఆ న్యాయ వ్యవస్థ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు, ఆఖరికి న్యాయస్థానానికి సంబంధించి చీఫ్ జస్టిస్ల మీద కూడా కులాన్ని బట్టి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తులు, లెటర్లు రాసినటువంటి వ్యక్తులు, ఈ రోజున ఈ మధ్యకాలంలో మాజీ CJ రావణ గారు కూడా మాట్లాడారు కదా, నా కుటుంబాన్ని కూడా బెదిరించారు అన్నట్టుగా. అటువంటి వ్యక్తులకి ఇన్ని వాయిదాలు అంటే సామాన్యులకి ఇవ్వగలరా? న్యాయం ప్రకారం సామాన్యుడు, పేద ధనిక, పదవిలో ఉన్నవాడు పదవిలో లేనివాడు ఏమి తేడాలు లేవు కదా న్యాయస్థానానికి. మరి ఎందుకు ఇస్తున్నారు దానికి అన్ని వాయిదాలు? మీరు ఇచ్చిన వాయిదాల్లో ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే అయిపోయాడు, తర్వాత ఏమో సీఎం అయ్యాడు, మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు అతను కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. గతంలో అంటే పోనీ ఏదో అనుకుంటాం, పోనీ ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఇప్పుడు ఏం భద్రతా కారణాలు ఉన్నాయమ్మా? అప్పుడు ఈ మధ్యకాలంలో కూతురుని చూడడానికి వెళ్ళాడు ఆయన. అప్పుడు వెళ్ళినప్పుడు కూడా తప్పుడు నెంబర్ ఇచ్చాడు, ఫోన్ నెంబరు. దాని గురించే కదా. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, నేను వస్తా మళ్ళీ భద్రతా కారణాలు, నేనేంటి జూమ్ మీటింగ్లో వస్తాడు. అతను ఏమన్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నాడా? జూమ్ మీటింగ్లో చేయమని, లేకపోతే నా లాయర్లు పంపుతానని. అంటే భారత రాజ్యాంగం ఎవరికి సెపరేట్గా రాయలేదు, వయసు కుటుంబానికి రాసిందే సెపరేట్గాను. మరి ఏంటి ఇప్పుడు అతను షెడ్యూల్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అనేక ప్రశ్నలు. ఒక పక్క నుంచి అతనికి అన్ని వాయిదాలు ఎలా ఇచ్చింది న్యాయస్థానం, సాధారణ వ్యక్తులకి అయితే ఇలా ఇస్తారా? విచిత్రం అమ్మా.
ఈ 13 సంవత్సరాల్లో 6 జడ్జీలు మారిపోయారు. అవును సార్. మళ్ళీ కొత్తగా జడ్జి గారు ఇచ్చాడు. ఆయన స్టార్ట్ చేస్తాడు ఈ కేసు స్టడీ చేయడానికి. ఆయన జీవితం అలా అయిపోతూ ఉంటుంది. ఆయన అప్పటికే అనారోగ్యం పాలవడము, బెంచ్ మారిపోవడము, లేకపోతే రిటైర్ కావడము, మళ్ళీ కొత్త వ్యక్తి రావడం, కొత్త జడ్జి గారు రావడం. ఇదివరకు సామెత ఉంటుంది మనకి, రెడ్డి వచ్చే మొదలాడే అని. ఇప్పుడు జడ్జి వచ్చే మొదలాడే, మళ్ళీ స్టార్ట్. ఆ కేసు అంతా అర్థమయ్యేటప్పటికి రోజువారీ విచారణ చేయాలని ఇదే అంటున్నారు, కానీ ఎక్కడ జరుగుతున్నాయి? ఓ పక్క నుంచి ఏమో కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టులు ఏమంటున్నాయి, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు త్వరితగతిన విచారణ జరపాలి, 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు తేల్చేయాలి. అటువంటి అలా జరిగితేనే వాళ్ళు ప్రజలు ఎన్నుకునే నాయకులు ఎటువంటి నాయకులు క్లారిటీ వస్తుంది అని చెప్తున్నారు కదా. నా తగ్గట్టుగా ఉన్నాయి మరి కోర్టులు. నీ అంటుంది డబ్బు ఉంటే లేకపోతే అధికారంలో ఉంటే వాళ్ళకి ఏదైనా జరిగిపోద్ది అనేటువంటి ఒక సంకేతం వెళ్ళదా ఇది? మరి ఈ రోజున ఆయన వెళ్తున్నాడంటే ఆయన షెడ్యూల్ రిలీజ్ చేశాడు అంటే ఆ 11:30 to 12:30 విచారణ చేయకపోతే వెళ్ళిపోతాడు ఆయన. ఇప్పుడు కోర్టులు వేరుశనక్కాయలు కొనుక్కుని కూర్చొని తింటారు ఉంటారు మా కోర్టులకు వెళ్ళిన వాళ్ళు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు లోపలికే. అంటే సార్ మీరు అన్నది నాకు ఎలా గుర్తొస్తుంది అంటే, అసెంబ్లీకి రావట్లేదని మనం అయ్యన్న పాత్రుడు గారు తర్వాత త్రిబులార్ గారు అన్నప్పుడు ఇలా వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారు. మీకు ఐడియా ఉందా? యాస్టీజ్ నేను కూడా వచ్చాను, మీరు విచారించలేదని. కోర్టులు అంటే అతనికి లెక్కలేనితనమా? అంటే మామూలుగా మనకి వ్యవస్థలు అంటే నమ్మకం, ఆయనకి వ్యవస్థల్లో ఉన్న లోపాల మీద నమ్మకం. ఏ విధంగా తప్పించుకోవచ్చు అనేది బాగా తెలిసినవాడు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ జడ్జి గారి కంటే సీనియర్ ఈయన. మనకు సామెత మనకి ఉంటాయి కదమ్మా, జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్కి ఎక్కువ తెలుస్తుంది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినట్టుగా నాకు తెలుసు ఆ జడ్జి గారికి కూడా తెలియదేమో ఆ చట్టాల్లో లోపాలు. అంతే, లేకపోతే అంత ధైర్యంగా షెడ్యూల్ రిలీజ్ చేసి మరీ 11:30 to 12:30 వరకు నేను వస్తున్నాను అని చెప్పడం అంటే న్యాయస్థానం ఛాలెంజ్ చేయడం కదా. మరి ఎప్పుడు అంటే ఈసారి కానీ మళ్ళీ అతనికి రోజువారీ విచారణ జరగకపోయినా, లేకపోతే ఆయన అడిగినప్పుడల్లా వాయిదాలకి అవకాశం ఇచ్చినా న్యాయ వ్యవస్థ విశ్వసనీయత కోల్పోదా? ప్రజలు అడగకపోవచ్చు, అడిగితే అయ్యో న్యాయస్థానాలను క్వశ్చన్ చేస్తున్నారా, న్యాయమూర్తులను క్వశ్చన్ చేస్తున్నారా అని చెప్పేసి అని ఉంటుంది. మనకి భారతదేశంలో ఏముంది, అందరికి ఏదో వాక్సాహంతరం ఉందనే మాటే కానీ కొన్ని చోట్ల ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏదో దైవాంశ సంభూతుల్లాగా వాళ్ళు ఇచ్చే తీర్పులే మనకి ఫైనల్ లాగా మనం అంటే గౌరవిస్తున్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం? తుపాకీ రాజ్యం ఇష్టం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం వంటి నమ్మకం ఉంది కాబట్టి, ప్రజలకి రాజ్యాంగం మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళకి గౌరవిస్తున్నారు. అది ఆ ఇచ్చిన గౌరవం నిలబెట్టుకోకుండా వ్యవస్థల మీద నమ్మకం కోల్పోతే చాలా పరిణామాలు దారుణంగా ఉంటాయి. నేను అంటుంది ఇవన్నీ ఉదాహరణ. ఒకసారి ఢిల్లీలో కాంగ్రెస్ నాయకుడు చిదంబరం గారు ఉన్నాడు కదా, ఆయన కేసు విచారణ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి లాయర్ గారు ఏమన్నాడు తెలుసా, ఇటువంటి ఆర్థిక నేరాల్లో ఉన్న వాళ్ళు చాలా పక్కా ప్రణాళికలు వెళ్తారు సార్, మామూలుగా వాళ్ళ ప్లానింగ్స్ అంతా చాలా దారుణంగా ఉంటాయి. మీకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఉదాహరణ చూపించేటప్పుడు అంటే నేనేమంటానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముచ్చులో బయటకు వచ్చేస్తే ఎవరికి ఇబ్బంది లేదు. అతను అన్ని దోషిగా తేలి జైలు పాలయ్యాడనుకోండి, మళ్ళీని మా మాజీ ముఖ్యమంత్రి గారు ఆర్థిక నేరగాడని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సిగ్గుచేటు కదా. నీ అంటుంది ఎందుకు, ఎక్కడ వచ్చింది పొరపాటు ఇది? ఇన్ని సంవత్సరాలు కోర్టులు నానుస్తా 12 సంవత్సరాలు బెయిల్ మీద తిరిగిస్తారా అతన్ని? ఈ లోపలికి రాజ్యాంగబద్ధ పదవులను అనుభవిస్తున్నాడు కదా. ఇది ఎక్కడుంది లోపం? ఇది పెద్ద చర్చ. ఇతనానికి కాదండి అంటుంది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని హత్య చేసిన తర్వాత కొంతమంది నిందితులు వాళ్ళకి ఉరిశిక్ష విధించిన తర్వాత శిక్ష అమలు చేసే టయానికి ఈ మధ్యకాలంలో వాళ్ళు ఏ రాజ్యాంగ పదవికైనా పోటీ చేయొచ్చు. ఎంతకంటే దుర్మార్గం ఉందా? ఈ రోజున అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కేసు ఒక కేసు స్టడీ. అతని మీద ఉన్న కేసులు ఈ రోజున లా బుక్లో కూడా పెద్ద చాప్టర్గా పెట్టారు. మామూలుగా ఎలక్షన్ అఫిడవిట్లో మనం 1 పేజీ 2 పేజీలు చూస్తాం అఫిడవిట్, ఆయన అయితే ఒక బుక్ ఉంటుంది, అంత పెద్ద అఫిడవిట్ ఉంటుంది అతను ఏమన్నా కేసులకి. పోనీ నా మీద ఏదో కేంద్రం అప్పట్లో కక్షగట్టి నా మీద కేసులు పెట్టింది అయిగట్టిందంటే మరి నీ ఆస్తులన్నీ జప్తు చేశారు కదా, ఆస్తులు ఎందుకు జప్తు చేశారు? అంతే కదా. నేను అంటే ఒక్క కేసు కాదు కదా అతను ఉన్నది, అన్ని ఛార్జ్షీట్లు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి. నేను అంటే అటువంటి వ్యక్తులు సమాజంలో తిరుగుతూ ఉంటే, రాజ్యాంగబద్ధ పదవులన్నీ అనుభవిస్తూ ఉంటే సమాజానికి న్యాయస్థానాలు ఇచ్చే సందేశం ఏంటి? ఎటువంటి సంకేతం ఇస్తున్నాయి? నమ్మకం కోల్పోతే ప్రజాస్వామ్యం నిలబడుతుందా? ఇప్పటికైనా ఏంటంటే ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఆ కేసుని త్వరితగతిన క్లియర్ చేయండి, నిజమైన దోషులు ఎవరో తేల్చండి, నిజమైన ప్రజల అక్రమాస్తులు దోచుకుంటే ఆ అక్రమాస్తులు తిరిగి సమాజానికి ఇవ్వండి. ఇదే కోరుకుంటున్నారు, అదే జరుగుద్ది అని మాత్రం మనం ఆశిద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్.